గత కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అలేఖ్య చిట్టి సిస్టర్స్ పేరు మారుమోగిపోతోంది. పచ్చళ్ళ పేరుతో పాపులర్ అయిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తాజాగా ఓ వివాదంలో చిక్కుకొని మరింత పాపులర్ అయ్యారు. వివాదానికి కారణం ఏదైనా ముగ్గురు అక్క చెల్లెళ్ళు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్తో పాటు సోషల్ మీడియా రీల్స్, ముగ్గురు 3 యూట్యూబ్ ఛానల్స్తో చేతి నిండా సంపాదిస్తున్నారు. అయితే పచ్చళ్ళను మాత్రం చాలా ఎక్కువ రేటుకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీ పచ్చళ్ళు ఎందుకు అంత కాస్ట్ అని అడిగిన కస్టమర్స్తో అలేఖ్య దురుసుగా మాట్లాడిన వాట్సాప్ ఆడియో రికార్డు ఒకటి లీక్ అవడంతో పెద్ద దుమారమే రేగింది. కస్టమర్స్ను బూతులు తిడుతూ నోటికి వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడింది అలేఖ్య. దీంతో అలేఖ్యపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు సోషల్ మీడియాలో వీరి ఆడియోకి సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. సినీ సెలబ్రిటీస్ కూడా ఆమెపై స్పూఫ్ వీడియోస్ చేస్తున్నారు. ఆమె చేసిన పనిని విమర్శిస్తూ కామన్ ఆడియన్స్ కూడా రెచ్చిపోయి విమర్శలు చేయడంతో దెబ్బకు అలేఖ్య పచ్చళ్ళ వ్యాపారం మూతపడింది. ఈ టెన్షన్తో అలేఖ్య హాస్పిటల్లో చేరింది. వెంటనే సెంటిమెంట్ గేమ్ ప్లే చేసి మరికొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు సిస్టర్స్. ఇలా ఓవర్ నైట్లో ట్రెండింగ్ టాపిక్గా నిలిచిన అలేఖ్య చిట్టిని బిగ్ బాస్లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జియో హాట్స్టార్ తెలుగు ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఓ హింట్ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లోకి గతంలో సినిమా సెలబ్రిటీలు మాత్రమే వచ్చేవారు. తర్వాత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ను కూడా తీసుకురావడం స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో కాంట్రవర్సీ అయిన స్టార్స్పై బిగ్ బాస్ టీం కన్ను ఎప్పుడూ ఉంటుంది. గత సీజన్లో రాజ్ తరుణ్ వివాదంలో పాపులర్ అయిన అజయ్ శేఖర్ భాషను బిగ్ బాస్ టీం తీసుకొచ్చింది. ఇప్పుడు పచ్చళ్ళ కాంట్రవర్సీలో పాపులర్ అయిన అలేఖ్య చిట్టిని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిలో కూడా కొంచెం గ్లామర్గా వీడియోలు చేస్తూ రచ్చ చేస్తూ ఉంటుంది రమ్య. దీంతో బిగ్ బాస్లో ఈమెకే ఎక్కువ అవకాశం ఉందని టాక్. మరి ఈ విషయంలో నిజం ఏంతో తెలియదు, కానీ అవకాశం వస్తే మాత్రం అలేఖ్య సిస్టర్స్లో ఎవరో ఒకరు బిగ్ బాస్లోకి రావడం పక్కా అంటున్నారు. మరోవైపు ప్రియదర్శి తన సినిమా ప్రమోషన్స్ కోసం వీరి ఎపిసోడ్నే వాడుకున్నాడు. ఇదే చేసి తను కూడా వైరల్ అయ్యాడు. దీంతో రేపో మాపు సినిమా వాళ్ళు వారి సినిమా ప్రమోషన్స్ కోసం నేరుగా వీళ్ళనే అప్రోచ్ అయ్యేలా ఉన్నారు. వీరితో వీడియోస్ చేయించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేలా కనిపిస్తున్నారు.